సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి మరి ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాము. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో మరి ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మన సహోదరులు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని దేవుడు అని చూపించడం కొరకు మరి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నట్టుగా మరి యూట్యూబ్లో ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మరి BOUI ద్వారా చాలా మంచి సువార్త ప్రకటించేవాళ్ళు. వాళ్ళను చూసి చాలామంది మరి సత్యం తెలుసుకున్నారు. కానీ ఈ రోజున అక్కడి నుంచి వచ్చినటువంటి సహోదరులే చాలా మరి దారుణంగా వాక్యంలో లేనటువంటి వాటిని మరి వాళ్ళ మనసుకు నచ్చినటువంటి వాటిని చెబుతూ పూర్తిగా మరి జనాల్లోకి అపార్థం చేసేటువంటి బోధలు వాళ్ళు తీసుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా VKR అనేటువంటి ఒక సహోదరుడు, ఈ మధ్య నేను ఆ సహోదరుడు చేస్తున్నటువంటి మరి బోధ గురించి నేను ఒక మెసేజ్ చేశాను. ఆ సహోదరుడు చేసిన మెసేజ్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు అబ్రహాం గారిని దూతగా వచ్చి బలి అడిగాడు, దేవుడు కాదు, యేసుక్రీస్తు వారే ఇస్సాకును బలి అడిగాడని చెప్పి ఒక 13 నిమిషాలు వీడియో చేశాడు. అందులో నేను ఒక నిమిషమున్నర లేదా 2 నిమిషాల లోపట చిన్న విషయం తీసుకొని దాని మీద 56 నిమిషాలు మరి ఒక వీడియో చేస్తే సహోదరుడు మరి ఎందుకో మరి ఆయన చేసింది రైటే అయినప్పుడు మరి ఎందుకు ఆయన భయపడ్డాడో, ఎందుకు ఇబ్బంది పడ్డాడో కానీ అది యూట్యూబ్లో ఆ వీడియోని తీసేయాలని చెప్పి ఆయన మరి దాన్ని యూట్యూబ్లో నేను మాట్లాడినట్టు 56 నిమిషాలు ఆ వీడియోని కాపీరైట్ వేసి తీపిచ్చాడు. అయినా మరి సహోదరుడు క్రైస్తవుడు యథార్థంగా మాట్లాడినప్పుడు, యథార్థమైన మాటలు ఎవరు వాటిని గురించి మాట్లాడినా కూడా మరి అవి యథార్థమైన మాటలైతే నువ్వెందుకు నేను మాట్లాడిన మాటలకు మరి భయపడి నా వీడియోని డిలీట్ చేయించావు? నేనేమో 56 నిమిషాలు మాట్లాడాను, నువ్వు 13 నిమిషాలు మాట్లాడావు. ఆ 13 నిమిషాల్లో కూడా నేను నీ మాటలు తీసుకున్నది జస్ట్ ఒక 1.5 మినిట్. దానికి నీ సొమ్ము ఏం పోయిందని? మరి నువ్వు క్రైస్తవుడివే కదా, నువ్వు యథార్థవంతుడివే కదా, నీతిని ప్రకటిస్తున్నావు కదా, కాబట్టి నీ నీతిని ఎవరు వాడుకున్నా కూడా నీ వీడియోలో నీకే మంచిగా వైరల్ అవుతాయి కదా. అలాంటప్పుడు నా దాని మీద నేను మాట్లాడినట్టు 56 నిమిషాలు ఆ వీడియోని కాపీరైట్ వేసి తీపిచ్చాడు. ఏమయ్యా, నువ్వు చెప్పింది నీకే సత్యం అనిపించట్లేదా? అందుకే భయపడి నువ్వు తీసేపించావా? సహోదరా, నిజంగా నువ్వు మాట్లాడింది 100% తప్పు. అందుకని నువ్వు ఏదో సామెత చెప్తారు కదా, దొంగకి ముఖము నలుపు అని. కాబట్టి నువ్వు చేసిన బోధ అబద్ధపు బోధ, దొంగ బోధ. కాబట్టి దాని మీద నేను 56 నిమిషాలు వ్యాఖ్యానం చేస్తే నా వీడియోని తీసేపించావు. కాబట్టి సహోదరా, నీకే చెప్తున్నా, ఎందుకంటే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా లేని దాన్ని కల్పిస్తున్నావు. ఎందుకంటే నువ్వు మాట్లాడినటువంటి వీడియోలో మొట్టమొదట ఒక మాట నేను చదువుతాను. నువ్వు చెప్పిన మాట ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో నువ్వు పూర్తిగా చదవలేదు, సగం చదివి తప్పుడు వ్యాఖ్యానం చేసావు. అక్కడ ఏముందంటే ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా చెల్లవిచ్చే నేను. ఈ దూత ఏమంటుందంటే, ఆ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చి, అబ్రహామా ఆగు, మరి నీ కుమారుని ఏం చేయొద్దు, నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు నిజంగా నాకు లోబడ్డావని, నన్ను ప్రేమిస్తావని నాకు అర్థమైందని చెప్పి ఇవన్నీ దూతే మాట్లాడి పలుకుంటూ వచ్చి, ఆ దూత ఇది యెహోవా చెప్పాను, యెహోవా మాట అని చక్కగా చదివించింది. ఆ మాటను పూర్తిగా చదవకుండానే ఏమన్నాడు, యెహోవా సెలవిచ్చే నేను. ఈ దూత ఏమంటుందంటే, ఈ మాటలన్నీ కూడా నాతో మాట్లాడమని యెహోవాయే నాకు సెలవిచ్చాడు అని చక్కగా ఉంటే, ఇక్కడ మన సహోదరుడు పూర్తిగా అబద్ధం చెప్పింది ఏంటంటే, ఇదిగో ఇక్కడ యెహోవా ఉన్నాడు, మొదట నాకు బలి అడిగాడు, తర్వాత ఇక్కడ బలిచ్చే ముందు ఒక దూత అబ్రహామా అని పిలిచింది కాబట్టి ఈ దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు అని చెప్పి పచ్చి అబద్ధం. ఇక్కడ ఆ దూత
దేవుని మాటలే పలికింది. ఇక్కడ దేవుని మాటలు పలికి చివరిలో అదే చక్కగా ఆ దూత అంటుంది, యెహోవా సెలవిచ్చే నేను. ఈ మాటలన్నీ కూడా ఎవరు సెలవిచ్చారట ఈ దూతను మాట్లాడమని? యెహోవాయే సెలవిచ్చాడు అన్నాడు. కానీ మన సహోదరుడు అక్కడ అబ్రహాం మాట్లాడలేదు, అబ్రహాం గారితో మాట్లాడింది యెహోవా దేవుడు కాదు, యెహోవా దూతగా వచ్చిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు దూతగా వచ్చి ఆ దూతే అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకును బలి అడిగాడు అనే మాట పచ్చి అబద్ధం. ఇప్పుడు మీరు చదివారు కదా, మీరు చదువుకోండి. ఆ మాటలన్నీ కూడా యెహోవాయే ఆ దూతకు సెలవిచ్చినట్టుగా ఇక్కడ ఉంది. అలాగనే మరి ఈ దూత ఎవరో కాదు, ఇదిగో నాకు ముందుగా ఎవరిని పంపుతామని చెప్పి మోషే గారు అడిగినప్పుడు మరి యెహోవా చెప్పినటువంటి మాట ఏంటంటే, నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 వచనాల్లో ఆ దూత గురించి దేవుడు మోషేకి సెలవిచ్చాడు. ఈ దూతను కూడా యేసుక్రీస్తే అని అబద్ధం చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. మన సహోదరుడుకు ఏదో ఇంతకు ముందు బాగా చెప్పాడు. మొదట్లో నేను కూడా సహోదరుని మాటలు చాలా మెసేజ్లు చూశాను. మరి ఒక క్రైస్తవుడై ఉండి ఇంత నీచంగా ఒక సహోదరుడు వాక్యం చెప్తే నాతో మాట్లాడవచ్చు కదా, ఫోన్ నంబర్ ఉంది. సహోదరా మరి ఏంటి ఇట్లా నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడవనవచ్చు, లేకపోతే నేనేమన్నా తప్పుగా మాట్లాడితే సహోదరా నువ్వు ఇట్లా ఎందుకు నా గురించి తప్పుగా మాట్లాడని చెప్పి నాతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు. దీన్ని నువ్వు యూట్యూబ్లో ఆ వీడియోని డిలీట్ చేసినట్టుగా యూట్యూబ్కు మనోడు అదేదో ఆయన వీడియో అన్నట్టు ఆ వీడియోకి నాకు హక్కు ఉంది కాబట్టి ఇతను నా మాటలు ఉపయోగించుకున్నాడు అన్నట్టుగా మరి దాని మీద మరి తీసేయమని చెప్పి ఆయన ప్రకటించడం, దానివల్ల నా వీడియోని తీసేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సహోదరుడు ఈ మాటలో కూడా ఎలా తప్పు మాట్లాడుతున్నాడో మీరు లేఖనాన్ని చూడండి. నేను చెప్పింది కాదు, నేనెవరినయ్యా చెప్పడానికి? లేఖనమే అందరికీ బోధించాలి, వాక్యమే అందరికీ అర్థం కావాలి. ఆ వాక్యమే మన పరలోకం తీసుకెళ్తుంది. కానీ మన యూస్ కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే యూట్యూబ్లో ఇచ్చే కొద్దిగా డబ్బుల కోసమో ఇలా పనికి మన బెగ్గర్లాగా ఇలాంటివన్నీ చేసి ఏయోయో చెప్పేసి అవన్నిటిని ప్రకటించి యూస్కి డబ్బుల కోసం ఆశపడే రకం కాదండి నేను. నాకు అవసరం లేదు. ఇప్పటికే 55-60 దాకా వచ్చినాయి. మహా అయితే ఇంకెన్నేళ్ళు బతుకుతాం? 4 ఏళ్ళు 5 ఏళ్ళు, లేకపోతే ఆయుష్ ఇస్తే 10 ఏళ్ళు. ఇంత మాత్రం దానికి ఇలాంటి మన సహోదరులాగా ఈ దేనికి ఆశపడాల్సిన అవసరత నాకు లేదు. నేను కేవలం వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాను. నా వాక్యాలు చాలా ఉన్నాయి. రిఫరెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడను. మన సహోదరులాగా నేను మాట్లాడను. కానీ మరి ఈయన నీతిమంతులైతే యథార్థంగా సింహంలాగా ఉంటారని చెప్పుంది మన సహోదరుడు. మరి నేను నిమిషంన్నర ఆయన వీడియో చూపించి పెట్టినందుకు 56 నిమిషాలు నా వీడియోని మరి తీసేపించాడు. ఏమిటయా నువ్వు క్రైస్తవుడివేనా? సహోదరుడివే కదా. నేను కూడా దేవుని వాక్యాలు ప్రకటిస్తాను. నువ్వు ప్రకటించింది యథార్థత అయితే ఎందుకు నీకు భయం? నీకెందుకు భయము? నీ వాక్యాన్ని మరి ప్రకటిస్తే అందరూ చూస్తున్నారు కదా, చూసేవాళ్ళందరూ కూడా నువ్వు చెప్పింది రైటో మరి వాక్యం ఏదుందో అందరూ చూస్తారు కదా. నీ ఎందు సత్యం లేదు కదా, భయపడుతున్నావు. కాబట్టి సహోదర నువ్వు చెప్పింది మళ్ళీ ఇంకొక తప్పు చూడు, నేను చూపిస్తున్నా. ఇక్కడ ఏమన్నాడంటే ఆ సహోదరుడు చెప్పి మాట్లాడిన మాటలు నిర్గమకాండము 23-20 వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఈ మాటని 21వ వచనంలో మన సహోదరుడు, మీరు 13 నిమిషాల వీడియో ఉంది, ఆ వీడియోని మీరు చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఈ మాటను బట్టి ఇది కూడా యేసుక్రీస్తు వారే, ఈ దూత కూడా ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. ఆయన నామము మరి ఆ యెహోవా అనే నామము మరి దూతకు ఉందనగానే ఆ యెహోవా నామం యేసుక్రీస్తు వారికే ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారే ఆ దూత అని చెప్తున్నాడు. ఇక్కడ మన సహోదరుడు చెప్పినటువంటి పచ్చి అబద్ధం ఏమిటంటే, ఇక్కడ ఏమన్నాడంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపాడు అని ఉంది. మీ అతిక్రమములను అంటే మీ తప్పులను మీరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన క్షమించడు, ఆయన పరిహరింపాడు అనే మాట ఇక్కడ ఉంటే మన సహోదరుడు ఏమంటాడంటే ఎంత చక్కగా చిలక పలుకులు పలికి ఏమంటున్నాడంటే ఖచ్చితంగా ఆయనట మరి మీ పాపాలని క్షమిస్తాడు, ఆయనట మీ పాపాలని క్షమిస్తాడు. అంటే ఈయన సహోదరుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు అంటే మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని క్షమించి మీకు పరిహారం కలిగిస్తాడు అని పచ్చి అబద్ధం. ఈ దూత మరి వాళ్ళ యొక్క తప్పుల్ని క్షమించేవాడు కాదు, పాపాలను క్షమించేవాడు అంతకన్నా కాదు. పూర్తిగా అక్కడ అపార్థం చేసి అక్కడ ఏమంటే ఆ దూతట
పరిహరింపడు అని ఇక్కడుంది. అంటే ఆయన సహించడు, మీ అతిక్రమాలు సహించడు, మిమ్మల్ని ఓర్చుకోడు అనే మాట ఇక్కడ ఉంటే, ఆ దూత ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ఆయన కోపం తెప్పించొద్దు. అలా అలా కోపం తెప్పిస్తే ఖచ్చితంగా ఆయన మీ తప్పులను పరిష్కారం చేయడు, పరిహరింపడని చెప్పి ఇక్కడ ఉంటే, మన సహోదరుడు అంటాడు తెలుసా, ఇదిగో తెలుసా అంటే ఇక్కడ మీ పాపాలను పరిహరించేవాడు, మీ పాపాలను పరిహరించేవాడు అని చెప్పి అబద్ధం చెబుతున్నాడు. ఈ దూతట ఇశ్రాయేలు పాపాలు చేస్తేనట పరిహరించిద్దట. ఉందా లేఖనాల్లో అక్కడ? పచ్చి అబద్ధం. మీరు చదవండి ఏం మాట్లాడుతున్నాడు మన సహోదరుడు. ఆయనట పరిహరించేవాడట, వారు చేసిన పాపాలను పరిహరించేవాడని చెప్పి ఈ దూత ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి, ఈయనే యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాడు. నిజంగా అసలు ఈ దూత మరి ఎక్కడైనా కానీ ఇశ్రాయేలుకు ముందు నడిచాడు అంటే మోషేకి, యెహోషువకు, అలాగే ఐగుప్తులో ఈ దూతనే మరి వాళ్ళని నడిపించినట్టుగా మనకు లేఖనం ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఈ దూత ఎక్కడైనా వాళ్ళని సహించినట్టుందా? 1, 2, 3 వచనాలు మనం చక్కగా చూద్దాము. ఇప్పుడు మరి మొట్టమొదట మోషేకి మరి అలాగనే మోషేకి మరి ధర్మశాస్త్రం తీసుకున్నప్పుడు అగ్నిలో నుంచి కనపడ్డటువంటి దూత కూడా ఈ దూతే అని చెప్పి చెప్పడం నేను చూశాను. కాబట్టి యెహోషువ గ్రంథంలో మరి ఈ దూత యెహోషువకి ముందుగా మరి నడిచినట్టుగా యెహోవా సేనాధిపతికి వచ్చినట్టుగా కూడా లేఖనం ఉంది. ఆ లేఖనం చూసి నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేసినప్పుడు ఈ దూత మరి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేసిందా లేదా శిక్షించిందా అనేది లేఖనాలు చూద్దాము. మొదటిగా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ దూత యెహోషువకు కనిపించినప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీవు మా పక్షముగా నున్నవాడవా లేదా మా విరోధులకు పక్షముగా నున్నవాడవా అని చెప్పి ఆయన యెహోషువ ఆ దూతను అడిగినప్పుడు ఆ దూత చెప్తున్నమాట 14వ వచనం. అతడు నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు వంగి నమస్కారం చేసెను. నమస్కారం చేసి సెలవివ్వండి అని చెప్పి ఆ దూతను అడిగినప్పుడు మరి ఆ దూత చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు ఇడువము అని చెప్పాడు. అంటే మోషేకి పొదలో కనపడినటువంటి దూత ఏ విధంగా మోషేని నువ్వు నిలబడ్డ స్థలము మరి పరిశుద్ధమైంది, నీ చెప్పులు ఇడవమని చెప్పి మోషేకి ఎలాగైతే చెప్పిందో అలాగనే మరి అదే దూత మరి యెహోషువకు కూడా కనిపించి నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు ఇడువమని చెప్పినట్టుగా ఇక్కడ మన లేఖనం అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి ఆ దూత ఖచ్చితంగా ఇశ్రాయేలుకు ముందుగా మోషేకి ముందుగా నడిచినటువంటి దూత అని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి ఆ దూత మరి వాళ్ళ ముందు నడుస్తూ వాళ్ళు తప్పు చేసినప్పుడు మన సహోదరుడు ఏమంటున్నాడంటే, ఆ దూత వాళ్ళ పాపాలని క్షమించింది, వాళ్ళని కాపాడింది, వాళ్ళ దోషాలని పరిహరించింది అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. మనం ఒక మాట చూద్దాం. ఎందుకంటే వీళ్ళు యోర్దాను దాటిన తర్వాత యెరికో పట్టణాన్ని మరి దాని చుట్టూ తిరిగి 7 సార్లు ప్రదర్శన చేసి బోర్లు ఊస్తే అది పడిపోతుందని చెప్పి దేవుడు చెప్పాడు. మరొక మాట ఏం చెప్పాడంటే, మీరు దాన్ని నేను ఆ యెరికో పట్టణాన్ని చెప్పించాను, అందులో మీరు బంగారం కానీ ఎండి కానీ వస్త్రాలు కానీ ఏవి కూడా మీరు ముట్టుకోకూడదు. అలా ఎవరైనా అందులో ఒకడు ముట్టుకుంటే వాడు చెప్పించబడతాడు, వాడు రాళ్లతో కొట్టి చంపబడతాడు. కాబట్టి ఆ చెప్పితమైన దాన్ని మీరు ఎవరు కూడా ముట్టుకోవద్దనే మాట ఒక మాట దేవుడు ఆయనకి వాళ్ళకు చదివించినప్పుడు, అయితే అందులో ఇశ్రాయేల్లో యూదా గోత్రంలో ఒక వ్యక్తి మరి అక్కడ శపించిన దాన్ని ఒక బంగారు కమ్మె ఒక ఎండిని ఆయన తీసుకున్నట్టుగా మనకి లేఖనాలు ఉన్నాయి. అది మరి దాని ద్వారా ఇశ్రాయేల్ అందరూ కూడా చెప్పించబడిన వారుగా అయ్యారు. ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. యూదా గోత్రములో జెరుహు ముని మనవడను, జబ్ది మనవడను, కర్మీ కుమారుడైన ఆకాను శపితమైన దానిని కొంత తీసుకొని యెహోవాకు కోపము పుట్టించెను. అంటే యెహోవా నామమున వచ్చినటువంటి దూత మరి ఆ దూతకి వీళ్ళు కోపం పుట్టించారట. అయితే మన సహోదరుడు ఏం చెప్తున్నాడు, మీ పాపాలను క్షమించి మిమ్మల్ని ఏం చేసిద్దట, పరిహరించి మీకు క్షేమాన్ని కలిగిస్తుంది అన్నట్టుగా మన సహోదరుడు చెప్పాడు. కాబట్టి మరి ఆ దూత ఏం చేసిందో ఇక్కడ చూద్దాం. అయితే దేవుడేమన్నాడు, మరి ఆ దూత కోపం రేపొద్దని చెప్పాడు కదా ముందుగానే, మీ అతిక్రమణతోడు పరిహరింపడు అన్నాడు. అతనికి నా నామం ఉన్నదన్నాడు. యెహోవా నామమును వచ్చిన ఆ యెహోవా దూతే మరి యేసుక్రీస్తు అంటున్నాడు. కాబట్టి నిజంగా మరి యేసుక్రీస్తు వారైతే ఖచ్చితంగా వీళ్ళను క్షమించాలి, వీళ్ళ పాపాల నుంచి విడిపించాలి. కానీ ఈ దూత ఏం చేసిందో చూడండి. యెహోషువ 7వ అధ్యాయము
4-5 వచనాలు. అతడు ఆయువారు అప్పుడు ఆయువారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. తమ గవిని యొద్ద నుండి షేబారు వరకు వారిని తరిమి ఏ రోజులో వారిని హతము చేసిరి. మోరోదులో హతము చేసిరి అనే మాట ఇక్కడ ఉంది. అంటే ఈ దూత ఎప్పుడైతే వాళ్ళు తప్పిదం చేశారో, ఇక ఈ పట్టణము చాలా చిన్నది. ఆ పట్టణం మీదకి వెళ్తే వాళ్ళు వీళ్ళని తరిమి 36 మందిని మరి చంపారు. మరి ఏం చేస్తుంది ఈ దూత? వీళ్ళు ఎప్పుడైతే చెప్పిదమైన దాన్ని తీసుకున్నారో ఆ దూత వీళ్ళని విడిచి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళని కాపాడటం కాదు కదా, వీళ్ళని ఇంకా చనిపోవడానికి ఆ దూత మరి పక్కకి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి మరి మిమ్మల్ని పరిహరింపడం అంటే దేవుడు చెప్పిన మాట నిజం. మన సహోదరుడు ఏమంటున్నాడంటే మీ దోషాలని పరిహరిస్తాడు, మీ పాపాలని క్షమించి కాపాడుతాడు అన్నట్టుగా సహోదరుడు పచ్చి అబద్ధం చెప్తున్నాడు. ఇదే ఉందా లేఖనాల్లో? మీరు చదవండి. అయ్యా, అబద్ధాన్ని నమ్మి ఊరక లైకులు చేసి తెలియకుండా వాక్యాన్ని చదవకుండా ఆయన ఈ తప్పు చెప్తే మనోళ్ళు చాలామంది 300 మంది దాకా లైకులు చేశారు. ఏముందయ్యా, తప్పు చెప్తుంటే మీరు లైకులు చేస్తున్నారు. సహోదరుల, ఆయనతో పాటు మీరు కూడా అందరు కట్టకట్టుకొని ఒకే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చెప్పే వ్యక్తి కాదు ముఖ్యం, చెప్పిన మాట ముఖ్యం. చెప్పబడిన వాక్యము బైబిల్లో ఉందా లేదా అని చూడండి అయ్యా. చూస్తే అది మీ రక్షణకు కారణం అయ్యిద్ది. చూడలేకపోతే నరకానికి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరి ఆయన ఇంత అబద్ధం ఆడాడు. ఎందుకంటే ఆ దూత మరి దేవుడు చెప్పింది ఏంది? మీ అతిక్రమాలు పరిహరింపడం అంటే మన సహోదరుడేమో మీ అతిక్రమాలను పరిహరిస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడని చెప్పి పచ్చి అబద్ధం కదా. లేఖనం చూడండి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి 7వ అధ్యాయము యెహోషువ 7వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరి ఎందుకు ఈ దూతగా చెప్పబడినటువంటి యెహోవా పక్కకి ఎందుకు వెళ్ళాడో ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తమైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అన్నాడు. అంటే ఖచ్చితంగా ఈయన వాళ్ళ పాపాలని పరిహరించేవాడు కాదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీ మధ్య నుండి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చక్కగా ఇక్కడ ఆ దూత యెహోవా నామాన మాట్లాడుతున్నది. కాబట్టి మరి మన ఈకేఆర్ గారు ఏమన్నాడంటే ఈ దూత వారి పాపాలను క్షమిస్తుంది, వారి అతిక్రమాలను పరిహరింపజేస్తుంది అని చెబుతున్నాడు. నిజమేనా? అలాంటప్పుడు మరి ఇక్కడ వాళ్ళ దోషాలను పరిహరించినప్పుడు వాళ్ళు ఆయి మీదకి వెళ్ళినప్పుడు ఆ దూత వారిని కాపాడాలి కదా. 36 మందిని అక్కడికక్కడికే మరి వాళ్ళు చిన్న పట్టణం ఆయి పట్టణం, ఆ ఆయి పట్టణం మీద వీళ్ళు యుద్ధం చేసి గెలవలేక పారిపోయి 36 మంది చచ్చిపోతారు. కారణం ఆ దూత తప్పు చేస్తే సహించేవాడు కాదు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి యెహోషువ ఆకాన్ను పిలిపించి ఏం చేశాడంటే వాని ఆ భార్య పిల్లలందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపేశారు. పాపాలు పరిహరించేవాడైతే ఈయన చంపటం ఎందుకు? తప్పు చేసిన వ్యక్తిని చంపటం ఎందుకు? పరిహరించాలి కదా. ఆ దూత పరిహరించేవాడు కాదు. కాబట్టి నేటి వరకు కూడా ఆకోరు లోయలో మరి ఆ చోటికి పేరు పెట్టారనమాట. ఎందుకంటే ఆకాన్ని తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఆ లోయలో వేసి అందరు రాళ్లతో కొట్టి రాళ్ళని ఆయన వాళ్ళ మీద రాళ్ల కుప్పగా పూశారు. కాబట్టి తప్పు చేస్తే ఆ దూత మరి వాళ్ళ అతిక్రమాలని తప్పుల్ని క్షమించేవాడు కాదు అన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అలాగనే సంఖ్యాకాండం కూడా చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలులు ఇత్తీము లోయలో దిగినప్పుడు ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. అప్పుడు యెహోవా తెగులును పంపగా వీళ్ళందరూ వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు మోయాబు రాళ్ళ స్త్రీలతోటి. అప్పుడు యెహోవా ఇది చూసి తెగులును ఇశ్రాయేలు మీదకి పంపగా, అంటే మరి దాదాపుగా అప్పటికప్పుడుగా ఆ తెగులు వలన ఎంతమంది చనిపోయారో అక్కడ లేఖనం ఒకటి ఉంది చూడండి. సంఖ్యాకాండం 25:9 వచనం. అంటే యెహోవా వారి మీదకి తెగులు యెహోవా అంటే ఇక్కడ యెహోవా ఎవరు? ఆ దూతే కదా. దూత యెహోవా నామాన్ని వచ్చింది కాబట్టి యెహోవా ఆ తెగులును పంపగా అక్కడ 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. 24,000 మంది ఆ తెగులుతోటి చనిపోయారు. మరి ఈ దూత వాళ్ళ పాపాలను క్షమించి వాళ్ళకి పరిహరించేదైతే వీళ్ళని 24,000 మంది తెగులు పంపించి చంపడం ఎందుకు చంపడం?
వాళ్ళ యొక్క అతిక్రమాలని పరిహరించేది అని చెప్తున్నాడు మనవాడు. పరిహరించే వాళ్ళు ఏం చేస్తారు? కాపాడతారు కదా, సంధి చేసి కాపాడతారు. మరి ఇక్కడ 24,000 మందిని చంపినట్టుగా మనకి ఇక్కడ లేఖనం కనపడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మన సహోదరుడు ఎంత అబద్ధం అంటే పూర్తిగా లేఖనాన్ని చదివి పూర్తిగా మార్చేయడమే తప్ప ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం చేతగాక అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ దాని మీద ఎవరైనా వీడియో చేస్తే వాటి మీద కాపీ రైట్ మర్చిపోయి కాపీ రైట్ వేస్తున్నాడు. నా మీద ఈ వీడియో నేను చెప్పినటువంటి వీడియో మీద కాపీ రైట్ వేసి అదేదో ఆయన చెప్పిన నిమిషన్నరకి నేనేదో కొన్ని వందల మందిని యూస్ ఆయన నుంచే వస్తున్నట్టుగా ఆయన మాటలే మాట్లాడుతున్నట్టుగా మా సహోదరుడు తెగ ఫీల్ అయిపోయి నేను మాట్లాడినట్టు 56 నిమిషాలు వీడియోని కాపీ రైట్ వేసి తీపిచ్చాడు. ఇంత తెలివైనడు అనమాట మన సహోదరుడు. కాబట్టి అక్కడ మరి నిజంగా యేసుక్రీస్తు వారు అయితే అలా చేశాడా? యేసుక్రీస్తు వారు వ్యభిచారం చేసినాడు చంపాడా? లేకపోతే ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించకుండా వాళ్ళని ఓర్చుకోకుండా ఎవరినైనా వాళ్ళని శిక్షించాడా? యేసుక్రీస్తు వారి బుద్ధికి ఆ దూతకున్నటువంటి ఆ దూత యొక్క గుణానికి ఎంత తేడా ఉందో చూడండి. మనం చూద్దాం. మనకి వ్యభిచారం మందు పట్టబడ్డ స్త్రీ దగ్గర యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. అక్కడ మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చేవాళ్ళు. బోధ కూడా మోషే అయితే వ్యభిచారం చేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టాలని చెప్పాడు కదా, నువ్వేం చెప్తున్నావు అన్నప్పుడు ఆయన చక్కని మాట అన్నాడు, మీలో పాపము చేయని వాళ్ళు ఖచ్చితంగా ఆమె మీద మొదట రాయేయండి అన్నప్పుడు వారిలో ప్రతి ఒక్కళ్ళు కూడా తన అంతరాత్మలతో గద్దెంపబడి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తప్పులను చూసి నాకు అర్హత లేదు అనుకుంటగా వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఆమె మీద ఒక రాయేయకుండా. తర్వాత యేసుక్రీస్తు అంటున్నాడు, ఇక ఆయన తల ఎత్తి ఏమంటున్నాడంటే ఆమెను చూసి అమ్మ వారు ఎక్కడ ఉన్నారు, నీ మీద నేరం మోపిన వారు ఎక్కడున్నారని చెబుతూ అడుగుతున్నాడు. వారు ఎక్కడున్నారు అన్నప్పుడు ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు 11వ వచనం, ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు. నిజంగా ఆమెను ధర్మశాస్త్రం ప్రకారంగా ఈయన కూడా ఇశ్రాయేలుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన ఆమెను శిక్షించేటువంటి హక్కు కలిగిన వాడు. కాబట్టి ఈయన ఏమంటున్నాడు, అమ్మా వాళ్ళు నిన్నెవరు శిక్షించలేదా అంటే ఇది కదా నిజంగా క్రీస్తు చూపించిన ప్రేమ. ఆ పాపాన్ని పరిహరించడం అంటే ఆ పాపాన్ని తీసేయడానికి ఆయన ప్రాణమే పెట్టాడు. ప్రాణం పెట్టి ఇంకా నువ్వు పాపం చేయకని చెప్పి ఆ పాపానికి మూల్యం యేసుక్రీస్తు వారు చెల్లించినట్టుగా మనకు లేఖనాలను చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారేమో పాపాన్ని క్షమించడానికి వస్తే ఆ దూత ఏమో మరి మీ పాపాలని మీ తప్పులు నేను పరిహరింపడని చెప్పి దేవుడే చెప్పిన తర్వాత మన సహోదరుడు పూర్తిగా అక్కడ ఆయన కూడా యేసుక్రీస్తు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారి పాపాలను క్షమించేవాడు కదా, అందరిని క్షమించి ఓర్చుకునేవాడు కదా. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ దూత సమక్షంలో పెట్టి అక్కడ పచ్చి అబద్ధాన్ని మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగనే మరి ఇంకొక మాట ఈయనకు అర్థం కాని ఏంటంటే అక్కడ నా నామము ఆయనకున్నది అనగానే ఇక్కడ మన సహోదరుడికి అర్థమైంది ఏంటంటే ఇదిగో దేవుడు తండ్రి పేరు యెహోవా కదా, ఆ యెహోవా నామం ఈ దూతకు ఉండేసరికల్లా ఆ దూత నామము నాదే అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టుగా మన సహోదరుడికి అర్థమైపోయి ఇక్కడ నామం ఎవరో కాదు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన నామమే, అది దేవుని నామమే కాబట్టి ఈయన కూడా యెహోవా అని చెప్పడానికి. కానీ నిజంగా ప్రియ సహోదరులారా అక్కడ సందర్భం ఏంటంటే అంటే నా నామం ఆయనకున్నదని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే నిజంగా మనం ఒకటి ఆలోచిద్దాం. మన ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. కానీ ఆ ఊర్లో మరి ఇరుగు పొరుగు వారికి ఏదో గొడవ వచ్చి పోలీస్ స్టేషన్ దాకా పోయారు. అయితే ఇందులో మరి అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఇట్లా జరిగింది, మరి మా కుమారుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, అయ్యా మరి మీరు వచ్చి కాస్త కాపాడాలండి అని చెప్పి అన్నప్పుడు ఆ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి సేవకులు ఉంటారు కదా, పని వాళ్ళు ఉంటారు కదా, ఆ పని వాళ్ళని ఒకరిని పిలిచి సరే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పేరు చెప్పి ఇదిగో వాళ్ళ అబ్బాయిని ఇడిపించని చెప్పి ఒక సేవకుడిని సమస్యలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా పంపించినప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఎస్ఐ దగ్గర సిఐ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. అయ్యా నేను ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి వచ్చాను, అంటే ప్రెసిడెంట్ నన్ను పంపించాడు, ఆయన పేరు మీద నేను వచ్చాను అని చెప్పి ప్రెసిడెంట్ పంపించినటువంటి వ్యక్తి ఇక్కడ ఆ ప్రెసిడెంట్ యొక్క పేరును ఉపయోగించుకొని మరి ఇక్కడ అతనికి తీర్పు జరిగేటట్టుగా న్యాయం జరిగేటట్టుగా చెప్పడం వలన ఆ ప్రెసిడెంట్ గారి యొక్క అధికారం ద్వారా
మరి ఆ ఎస్ఐ గారు చూసి సరే ఆయన ఆ అధికారాన్ని బట్టి మరి విచారించి వారికి న్యాయం చేసినట్టుగా మనకు ఉంది. మనకు అలా న్యాయం జరుగుతుంది. ఆ విధంగా మరి ఆ ప్రెసిడెంట్ గారు ఆయన తరపున ఆయన పేరు మీద ఆయన దగ్గర పనిచేసే వాళ్ళలో ఒకళ్ళని పంపించి అక్కడ ఆ సమస్యను పరిష్కరిస్తే, ఇప్పుడు మరి మన సహోదరుడు ఏమన్నాడంటే ఆయన నామం నాకుందంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న పని వారికి ఆ ప్రెసిడెంట్ అనే పేరు ఉందట. ప్రెసిడెంట్ గారు వెంకట్రావు అనుకుందాం. మరి ఆయన పంపించింది సుబ్బారావు అని. సుబ్బారావు వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో పరిష్కరించాడు. ఇప్పుడు ఆ వెంకట్రావు అనే సర్పంచి ఆ సర్పంచి నామాన్ని అధికారాన్ని ఇచ్చి ఆ సుబ్బారావుని పంపించాడు ఆయన దగ్గర ఉన్నటువంటి సేవకుడికి. ఇప్పుడు ఈ సేవకుడు ఆ వెంకట్రావు అనే ప్రెసిడెంట్ యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని పోలీస్ స్టేషన్లో అతని సమస్యని పరిష్కరించాడు. ఈ పరిష్కరించినటువంటి సర్పంచి సేవకుడు సర్పంచ్ అయినటువంటి వెంకట్రావు అవుతాడా? సర్పంచ్ అయినటువంటి వెంకట్రావు అవుతాడా? ఆ వెంకట్రావు సర్పంచి ఆయన అధికారాన్ని ఆయన పేరునిచ్చి తన సేవకుడైనటువంటి సుబ్బారావును పంపిస్తే ఆ సుబ్బారావు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో సమస్యను పరిష్కరించాడు. ఎవరి పేరు మీద వచ్చాడు? సర్పంచి పేరు మీద వచ్చాడు. సర్పంచి పేరు అధికారాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించాడు. కాబట్టి ఇప్పుడు ఈ సుబ్బారావు సర్పంచ్ అయిన వెంకట్రావు అవుతాడా? కాడు కదా. ఇది కూడా అర్థం కాక మన సహోదరుడు ఏమంటాడంటే ఇదిగో యెహోవా నామాన ధరించుకొని వచ్చినటువంటి దూత. కాబట్టి యెహోవా అనే పేరుంది కాబట్టి ఆ నామం ఈ దూతకి పట్టబడింది. ఇక్కడ పరిష్కరించింది ఎవరు? దూత అనుకుందాం. ఒకవేళ వాళ్ళ అతిక్రమణ పరిష్కరించింది దూత అనుకుంటే ఈ దూతకి యెహోవా నామం ఉందంటే దాని అర్థం ఏంటి? ఆయన యొక్క అధికారము ఆయన యొక్క పేరు మీద ఈ దూత వచ్చిందే తప్ప ఈ దూత ప్రెసిడెంట్ కాదు. అలాగని ఈ దూత యెహోవా కాదు. ఈ మాత్రం లాజిక్ కూడా తెలియకుండా సహోదరుడు నా నామము ఆయనకున్నది అనగానే ఇదిగో ఈయనే యెహోవా, ఆ యెహోవా పేరు ఈయనకుంది, ఈయన ఎవరో కాదు యేసుక్రీస్తు వారు అని పచ్చి అబద్ధం ఆడుతున్నాడండి. దేవుడు ఎవరిని కూడా ఎప్పుడు కూడా మరి పాత నిబంధన కాలంలో మరి ఆయన దూతలనే వాడుకున్నాడు తప్ప యేసుక్రీస్తు వారిని కొత్త నిబంధనలో ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే ఆయన ద్వారా అంటే ఆ క్రీస్తు ద్వారా ఆయన కుమారుని ద్వారా మాట్లాడి సమస్యలన్నీ కూడా మరి అద్భుతాలన్నీ చేశాడు తప్ప, ఎందుకంటే ఆయన ఆత్మను ఈయనకి ఇచ్చి చేపించాడు దేవుడు. కాబట్టి ఆ కుమారుని ద్వారానే దేవుడు చేశాడే తప్ప అంతకుముందు పాత నిబంధనలు ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారికి ఏ దూత రూపము కానీ ఏ మనిషి రూపము కానీ యేసుక్రీస్తు వారికి ధరించలేదు. మరి పాత నిబంధనలో దేవుడు ఎప్పుడు కూడా క్రీస్తు ద్వారా మాట్లాడలేదు. ఒక విధంగా చెప్పాలంటే యెహోవా వాక్కు అన్న దగ్గర అది దేవుని మాటే కానీ అది ఇంకా క్రీస్తు వారికి ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే ఆ దేవుని ఆత్మ ఆ దేవుని మాటలు క్రీస్తు యందు ఉంచి క్రీస్తు ద్వారా సమస్తాన్ని నెరవేర్చినట్టుగా ఉంది. కానీ అంతకు ముందు ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు యెహోవా వాక్కుగా ప్రత్యక్షమైనట్టు ఎక్కడా రుజువులు లేవు. కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు వాక్కు అంటే దేవుని వాక్యము అనే పేరు పెట్టబడింది. ఆ వాక్యాన్ని మరి ప్రకటించి మరలా ఆ వాక్యమును ఆయన శిష్యులకు ఇచ్చినట్టుగా లేఖనం ఉంది. ఆ శిష్యులు మరి మనందరికీ ఆ వాక్యాన్ని ఇచ్చినట్టుగా ఉంది. ఈ రోజున ఆ వాక్యం మనలో ఉండి కూడా పనిచేస్తుంది. కాబట్టి అది దేవుని వాక్యం తప్ప యేసుక్రీస్తు వారు కాదు. ఆ వాక్యానికి యేసుక్రీస్తు వారికి వాక్యం అనే పేరు. తర్వాత దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ఆ అన్ని నామాల కంటే గొప్ప నామాన్ని ఇచ్చి ఆయన హెచ్చించినట్టే ఉంది తప్ప ఆదిలో మాత్రం యేసుక్రీస్తు వారికి వాక్ అనే పేరు లేదు. జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.